ఈ వీడియోలో డాక్టర్ శ్రీనివాస్ గారు జువాలజీకి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసినటువంటి యూనిట్స్ని దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగం. ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి బయోసైన్స్ కంటెంట్లో బాటనీ కన్సర్న్స్ టాపిక్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి డెమో 20 తారీఖు రోజు మీరందరూ కనుక ఆఫ్లైన్కు ఆ క్లాస్ రూమ్కి వచ్చినట్లయితే ఈ డెమోలో మేము చేయగలిగేటువంటిది ఏంటి అంటే జస్ట్ వీ షుడ్ గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్. వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ క్లాస్ రూమ్ జస్ట్ వీ కెన్ గివ్ అండ్ వాట్ ఈస్ ద వే అండ్ వాట్ ఈస్ ద అప్రోచింగ్ వే ఫర్ ద స్టూడెంట్ జస్ట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. అంతేగాని దీంట్లో మేము ఏదో మొత్తం మీకు ఏదో అనేది కాదు. తప్పకుండా మీకు ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినట్లయితే మీకు కావలసినటువంటి సమాచారం, కోచింగ్ అవసరమా లేదా, మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ని మేము ఇస్తామా లేదనేటువంటి అంశాన్ని మీరు క్లాస్ రూమ్లో తీసుకోవడం దీనికంటే మంచిది అనేది నా ఒపీనియన్. అయినా దీని ద్వారా ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఈ వీడియో ద్వారా అంటే ప్రభుత్వం మనకిచ్చినటువంటి సిలబస్ ఏమిటి, దాంట్లో ఏముంది, అసలు వాస్తవంగా కోచింగ్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదా, గతంలో చదివినటువంటి 10వ తరగతి పుస్తకాలు కావచ్చు, ఇంటర్మీడియట్ పుస్తకాలు కావచ్చు, వీటన్నిటిలో ఉన్నటువంటి అంశాన్ని మరొకసారి తిరిగేసి చదవాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేది అభ్యర్థికి నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని తీసుకున్నప్పుడు ఈ ఇంటర్ టెక్స్ట్ బుక్ అనేది ఇది అకాడమిక్ ఓరియంటేషన్. ఇది మనకు ఎంట్రన్స్ ఓరియంటేషన్కు పనికి వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఎంట్రన్స్ ఓరియంటేషన్కు పనికి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం రివర్స్లో చదువుకుంటాం. ఎంట్రన్స్లో ఇచ్చేటువంటిది మనకు ఒక క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మనకు రివర్స్ రీడింగ్లో దొరుకుతుంది. అంటే రివర్స్ రీడింగ్ అంటే ఏమిటి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో ఒక 18 లైన్స్ ఉంటాయి, సెంటెన్సెస్ 18 ఉంటాయి. ఇది 18 చదువుకుంటే అకాడమిక్ ఓరియంటేషన్లో 100%, 99% మార్క్స్ వచ్చేస్తాయి అభ్యర్థికి. కానీ ఇదే సమాచారాన్ని నువ్వు ఎంట్రన్స్ చదువుకుంటే ఇది సక్సెస్ రేట్ పెంచేటువంటి అవకాశం లేదు. ఎందుకని అంటే ఎంట్రన్స్లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్కు పూర్తిగా విశ్లేషణ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అంటాం కదా మనము, అంటే ఒక పద్యం దానికి ప్రతిపదార్థం ఎట్లా ఉంటుందో ఈ పద్యం అనేటువంటిది అకాడమిక్ ఓరియంటేషన్ అయితే ఆ పద్యానికి ప్రతిపదార్థం ఎంట్రన్స్ ఓరియంటేషన్ అవుతుంది. భారతదేశం మొత్తంలో తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 83లో మొట్టమొదటిసారిగా ఎంట్రన్స్ స్టార్ట్ అయింది. అంతకంటే ముందు మనకు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు 83 నుంచి వచ్చినటువంటి ఈ మార్పు ద్వారా ఈ ఎంట్రన్స్లో వస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి మార్పులు మనము ఒక సంక్లిష్టమైనటువంటి క్వశ్చన్ని తయారు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లలో ఏముంటాయి అంటే ఇప్పుడు ఉన్న పలంగా మీరు పోయి పరీక్ష కూర్చుంటే సుమారు 60% మార్క్స్ వస్తాయి అభ్యర్థికి. ఇది ఎబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్, ఇది మనకు క్లాస్ రూమ్లో అర్థం కాదు, ఇది ఎగ్జామ్ హాల్లోకి పోయినప్పుడు ఎబిలిటీ ఆఫ్ బ్రెయిన్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేసేటువంటి ఎబిలిటీ ప్రతి అభ్యర్థికి 60% ఉంటుంది. అంటే ఒక ఎనాలిసిస్ ప్రకారం, అంచనా ప్రకారం. అయితే అభ్యర్థి మనకు ఉద్యోగం పొందాలంటే 80% మార్కులు కావాలి. ఇది అంటే అభ్యర్థికి 60% ఎబిలిటీ ఉంది, ఒక 80% మార్కులు వస్తే మనకు ఉద్యోగం వస్తుంది. ఈ 60కి 80కి మధ్యన ఒక 20% ఉంటుంది. ఈ 20% ఎబిలిటీని క్లాస్ రూమ్లో కోచరు గమనించాలి అభ్యర్థులు. ఈ కోచరు టీచరు ఒకటే కాదు, ఈ కోచర్కు టీచర్కు అద్భుతమైన భేదం ఉంటుంది. ఈ టీచర్లను కోచర్ తయారు చేస్తాడు. దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీచరే కోచరే కూర్చున్నాడు. దీనివల్ల ఈ ఎంట్రన్స్ సమాచారం అభ్యర్థికి చేరేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఈ సెలెక్షన్ ఆఫ్ ద టీచర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి, సెలెక్షన్ ఆఫ్ కోచర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ప్రయత్నంలో మీరు కనుక బలమైన నిర్ణయం తీసుకుంటే, మంచి సెలెక్షన్ తీసుకుంటే అది 50% సక్సెస్కు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక 20% క్వశ్చన్లని దీనికి ఆన్సర్స్ని మనం కోచ్ ద్వారా దీనికి అనాలిసిస్ తీసుకుంటాం. ఈ 20% క్వశ్చన్స్ 4 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఒక క్వశ్చన్ చదవడానికి 5 నిమిషాలు పడుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 5% ఇస్తారు. చదివినా గుర్తుండనేటువంటి అంశాలు ఉంటాయి టెక్స్ట్ బుక్లో, అవి ఒక 5% క్వశ్చన్లు ఉంటాయి. జంపింగ్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఒక 5% ఉంటాయి.
ఇట్లా గ్యాప్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, గ్యాప్డ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఏకదళ బీజాలు ఉన్నాయి, ఏకదళ బీజాల్లో ఒకే బీజదళం ఉంటుంది, ద్విదళ బీజాల్లో 2 బీజదళాలు ఉంటాయి, తెలిసిందే ఇది. ఈ ఏకదళ ద్విదళ బీజాలను కలిపి ఆవృత బీజాలు అంటారు. ఈ పుష్పించే మొక్కల్లో ఆవృత బీజాలతో పాటు వివృత బీజాలు కూడా ఉంటాయి. అంటే బీజం అంటే విత్తనం ఉంటుంది, కానీ దీంట్లో ఎన్ని పప్పు దళాలు ఉంటాయి, ఎన్ని బీజదళాలు ఉంటాయి, అభ్యర్థికి లూప్ పోల్ అంటారు. అంటే ఏకదళ బీజాల్లో ఒకటి తెలుసు, ద్విదళ బీజాల్లో 2 తెలుసు, ఏకదళ ద్విదళ బీజాలను కలిపి ఆవృత బీజాలు అంటారని తెలుసు, ఆవృత బీజాల్లో 1 లేదా 2 బీజదళాలు ఉంటాయని తెలుసు. కానీ పుష్పించే మొక్కల్లో ఆవృత బీజాలతో పాటు వివృత బీజాలు కూడా ఉంటాయి. ఈ వివృత బీజాల్లో బీజదళాలు ఎన్ని అంటే అది క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నాను దీనంటే, ఇట్ ఇస్ ద లూప్ ఇన్ బిట్వీన్ ద సబ్జెక్ట్ విత్ ద ఆస్పిరెంట్. కాబట్టి అభ్యర్థికి ఆయనకున్నటువంటి సబ్జెక్టుకు ఆ మధ్య ఉండేటువంటి గ్యాప్ని సిమెంట్ కాంక్రీట్ చేసి ఫిల్ చేసేటువంటి పాత్రని కోచర్ అంట. ఈ కోచర్ చేసేటువంటి పని ఏంటి అంటే, ఎక్కడైతే స్టూడెంట్కు లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. స్టూడెంట్కి వచ్చిన దాన్ని టీచర్ చెప్పడం ద్వారా, కోచర్ చెప్పడం ద్వారా వచ్చేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి గ్యాప్డ్ క్వశ్చన్స్ ఒక 5% ఉంటాయి. ఈ టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ ఒక 5% ఉంటాయి. గుర్తుండేటువంటి క్వశ్చన్స్ 5% ఉంటాయి. జంపింగ్ క్వశ్చన్స్ 5% ఉంటాయి. అంటే ఈ 20%, అంటే ఈ 5%, 5, 5, 5, 20% క్వశ్చన్లకు అభ్యర్థి కనుక బలమైనటువంటి సిమెంట్ కాంక్రీట్ ఫిల్లింగ్ కనుక టీచరు కోచర్ చేయగలిగితే అది 60 నుండి 80కి పెంచుతుంది. ఇది ఖచ్చితంగా అల్టిమేట్గా ఏ జిల్లాలో రాస్తే ఆ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ దారితీస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ మనం 20%, అంటే ఈ 4 రకాలైనటువంటి లూప్ హోల్స్, అంటే అర్థం ఏంటంటే 60% కూడా టీచర్ కోచర్ చెప్తాడు, కానీ 60%తో పాటు ఈ 4 రకాలైనటువంటి అంశాలను అభ్యర్థి కనుక మనం ఇవ్వగలిగితే అభ్యర్థి సక్సెస్ రేట్ని ఆపేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు మొత్తం సిలబస్లో 2 రకాలు ఉన్నదండి. ఏందది అంటే, ఒక 60% ఏమో క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత అంటాం మనం. ఒక 40% ఏమో మెమరీ బేస్డ్ అంటారు. మెమరీ బేస్డ్ అంటే ఇక్కడ ఏంది, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్కే ప్రామాణికం. ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని తీసుకున్నప్పుడు ఒక 40% సిలబస్కు ఆ తెలుగు అకాడమీలో ఏమైతే ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాడో వాటిని బైహార్ట్ చేయాలి. కొత్తదేదో మనకు వచ్చినటువంటి పాండిత్యం కావచ్చు, మన పైత్యం కావచ్చు, దాంట్లో ప్రజెంట్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ తెలుగు అకాడమీ ప్రామాణికమైనటువంటి పుస్తకంలో ఈ 40% మెమరీ బేస్డ్ సిలబస్ ఇచ్చినాడు. అలాగే 60% క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత. మీరు ప్లాంట్ ఫిజియాలజీ తీసుకోండి, ఈ ప్లాంట్ ఫిజియాలజీ ఇచ్చినటువంటి ప్రతి లెసన్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది, డెరివేటివ్ మెథడ్స్ ఉంటాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎట్లా ఉంటుందో ఇది అలా ఉంటుంది. కాబట్టి ఫోటోసింథసిస్ కావచ్చు, రెస్పిరేషన్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, ఫైటో హార్మోన్స్ కావచ్చు, నైట్రోజన్ మెటబాలిజం కావచ్చు, ఇట్లా మనకు ఉన్నటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో కూడా మనకు డెరివేటివ్ మెథడ్లో ఉంటుంది. అలాగే ఈ మెమరీ బేస్డ్ ఏముంది అంటే మనకు మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ అంటే స్వరూపశాస్త్రం అంటాం. స్వరూపశాస్త్రం అంటే ఏంది అని అంటే, మీరు గమనిస్తే ఒక మొక్క ఏర్పడాలంటే విత్తనం మొలకెత్తాలి. ఈ విత్తనం మొలకెత్తి ఏం ఏర్పడుతుంది, వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఇంకేం ఏర్పడుతుంది, ప్రకాండ వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రకాండ వ్యవస్థ పైన ఏముంటాయంటే పత్రములు ఉంటాయి, పత్ర విన్యాసం అంటారు. మనకి ఇచ్చిన సిలబస్లో ఇది ఫిలోటాక్సీ అంటాం, పత్ర విన్యాసం అంటారు. ప్రకాండం పైన పత్రముల యొక్క అమరిక, దాన్ని పత్ర విన్యాసం అంటారు. డెఫినెట్గా దీంట్లో క్వశ్చన్ పడుతుంది. అంటే దీంట్లో 7 లెసన్స్ ఉన్నాయండి. 7 లెసన్స్ నుండి 7 క్వశ్చన్స్, అంటే 7 హాఫ్లో అంటే 3.5 మార్క్స్ మార్ఫాలజీలో వస్తాయి. మాట్లాడే పనే లేదు. కాబట్టి ఈ 7 లెసన్స్లో ఏమి ఇచ్చినాడు, మొదలు వేరు వ్యవస్థ, తర్వాత ప్రకాండ వ్యవస్థ, పత్ర విన్యాసం, తర్వాత పుష్ప విన్యాసం, తర్వాత పుష్పం. ఈ పుష్పం చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. మొత్తంలో మనకు దీని నిర్మాణం మొత్తం అడిగినాడు. తర్వాత ఈ పుష్పంలో ఫలదీకరణం, తర్వాత ఫలం ఏర్పడుతుంది, ఫలంలో విత్తనం ఏర్పడుతుంది. అంటే విత్తనం మొలకెత్తి విత్తనం ఏర్పడాలి. విత్తనం మొలకెత్తి విత్తనం ఏర్పడడానికి మధ్యలో ఉండేటువంటి అంశాలన్నిటి యొక్క అధ్యయనమే మార్ఫాలజీ, ఇంకోటి ఏం లేదు. కాబట్టి మన కంటితోటి మొక్కలో చూడగలిగేటువంటి భాగముల యొక్క అధ్యయనం, దీన్ని మార్ఫాలజీ అంటారు. ఈ మార్ఫాలజీలో టెక్స్ట్ బుక్లో ఏమిచ్చిండో దాన్నే బైహార్ట్ చేయాలి. ఇంకో మాట్లాడే పని లేదు. మనకు వచ్చినటువంటి అంశాలు ఏమున్నా దీంట్లో క్రోడీకరించడానికి వీళ్ళే రన్నర్స్ ఉన్నాయి. ఈ రన్నర్స్ కింద చాలా ముక్కలు ఉంటాయి. కానీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చిండో అదే బైహార్ట్ చేయాలి.
కాబట్టి ఇట్లా ఈ మెమరీ బేస్డ్ లెసన్స్ మనకు వచ్చినటువంటి సిలబస్లో ఒకటేమో మార్ఫాలజీ, రెండోదేమో అనాటమీ, ఇది కూడా అంతే, అంతర్నిర్మాణ శాస్త్రం అంటారు, ఇది స్వరూప శాస్త్రం అంటారు. అంటే మొక్కలో ఉండేటువంటి ఏ భాగాలైతే మన కంటితో చూస్తామో వాటి యొక్క అధ్యయనం స్వరూప శాస్త్రం అయితే, మొక్క లోపల ఉండేటువంటి అంతర్భాగంలో ఉండేటువంటి జైలం కావచ్చు, ఫ్లోయం కావచ్చు, టిష్యూస్ కావచ్చు, వీటన్నిటి యొక్క అధ్యయనం, సిస్టమ్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క అధ్యయనం అనాటమీ అవుతుంది. ఈ అనాటమీలో కూడా ఏమైతే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడో వాటన్నిటిని బైహార్ట్ చేయాలి. కాబట్టి కొత్త కొత్తవి పెట్టుకోవడానికి వీల్లేదు. రెండోది మూడోది ఏమి ఇచ్చినాడంటే ఈ సిలబస్ను మొత్తం క్రోడీకరించితే సుమారు 300 నుండి 400 మొక్కల శాస్త్రీయ నామాలు అవసరం. ఇది ఎవరికి సరిగా అర్థం కావట్లేదు. చాలా తెలివైనటువంటి సిలబస్ ఇది. ఈ సిలబస్ని క్రోడీకరించడంలో ఏం చేసినారనంటే టాక్సానమీని స్ప్లిట్ చేసినారు. అంటే వర్గీకరణ శాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వనట్టుగా స్ప్లిట్ చేసి దాన్ని ఆర్థిక జీవశాస్త్రం కింద పెట్టినారు. ఆర్థిక జీవశాస్త్రం అంటే మానవాళికి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి జీవుల యొక్క అధ్యయనం. ఈ జీవులు కూడా 2 రకాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. కాబట్టి ఈ జంతువుల్ని ఆర్థిక జంతు శాస్త్రం అంటారు. దీంట్లోనే కల్చర్స్ వస్తాయి. శ్రింప్ కల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, ఆక్వా కల్చర్ కావచ్చు, ఫిష్ కల్చర్ కావచ్చు, ఇట్లాంటి వర్మి కల్చర్ కావచ్చు. ఇట్లాంటి కల్చర్స్తో పాటు ఫిషింగ్, చేపలు, తర్వాత వాటిలో వాడేటువంటి నెట్స్, వలలు, ఇవన్నీ కూడా మనకు డాక్టర్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా దీన్ని గతంలో డిఎస్సిలో మేము కలిసి పనిచేసినప్పుడు 2018లో ఈ వలల నుంచి 2 క్వశ్చన్లు అడిగినారండి. ఆ 2 క్వశ్చన్లు సార్ ఎట్లా చెప్పిండో అట్లే వచ్చేసి. అంటే నేను ఏమంటున్నాను అంటే ఇది మీ ముందుకు కూడా తీసుకొస్తాము, కాకపోతే ఏదో గుర్తున్నటువంటి అంశాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మానవులకు ఆర్థికంగా ఉపయోగపడేటువంటి జంతువుల యొక్క అధ్యయనం, ఇది ఆర్థిక జంతు శాస్త్రం. అలాగే దీంట్లో ఆర్థిక వృక్షశాస్త్రం ఇచ్చినాడు. ఆర్థిక వృక్షశాస్త్రం అంటే మానవాళికి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి మొక్కల నుంచి ఏమేమి నారలు ఉన్నాయి, ఈ నారలు ఏ భాగం నుంచి వస్తాయి, ఎన్ని రకాలు, ఏంది, తర్వాత దారు నారలు ఏంటి, తర్వాత పోషక కణజాల నారలు ఏంది, ఆర్థికంగా మానవాళికి ఉపయోగపడేటువంటి నారలు ఏమిటి, భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాల్లో మొట్టమొదటి స్థానం దేనికి ఉంది, దీంట్లో జూట్ ఫైబర్ అంటారు. అంటే జనపనార. ప్రపంచంలో భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పరిశ్రమల్లో జనపనార పరిశ్రమ కూడా ఒకటి, జూట్ ఇండస్ట్రీ అంటాము. ఈ జనపనార అనేటువంటిది అత్యధికంగా సాగు చేసేటువంటి, ఆర్థికంగా మనకు వాణిజ్య స్థాయిలో సాగు చేసేటువంటి రాష్ట్రంగా మనం వెస్ట్ బెంగాల్ని చూస్తాం. ఈ వెస్ట్ బెంగాల్ తర్వాత ఈ తూర్పు తీరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తూర్పు తీరంలో ఉండేటువంటి విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అప్ టు గుంటూరు వరకు జూట్ని, ఈ జనపనారను మనం వాణిజ్య స్థాయిలో సాగు చేస్తున్నారు. ఈ జనపనార నుండి వచ్చేది జనపనార అనేటువంటిది బ్యాస్ట్ నార, పోషక కణజాల నారలు అంటారు వీటిని. ఈ జనపనారలను భారతదేశం నుండి వేరే దేశానికి ఎగుమతి చేయడం వల్ల భారతదేశానికి అత్యధికంగా మనకు విదేశీ మార్గద్రవ్యం లభిస్తుంది. కాబట్టి ఈ భారతదేశపు బంగారు నార అంటారు. ఇట్లా దీన్ని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటారు. దీని నుండి ఏం చేస్తారంటే తెరచాపలు తయారు చేస్తారు, గన్ని బ్యాగ్స్ తయారు చేస్తారు. గన్ని బ్యాగ్స్ అంటే మనకు బస్తాలు, గోతాలు అంటారు. వాటన్నిటిని కూడా దీని నుంచి తయారు చేస్తారు. భారతదేశం నుండి ఎగుమతి చేసేటువంటి అంశాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. భారతదేశానికి అత్యధికంగా మనకు విదేశీ మార్గద్రవ్యం రావడానికి కూడా ఇదే నార కారణం. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే భారతదేశపు బంగారు నారగా పిలుస్తారు. అలాగే ఏమేమి నారలు ఉన్నాయి, నారలు ఇచ్చేటువంటి మొక్కలు ఏమిటి ఒక 10 నేర్చుకోవాలి, కలపనిచ్చేటువంటి మొక్కలు ఏమిటో 10 నేర్చుకోవాలి, సుగంధ ద్రవ్యం అంటే ఏంది దీన్ని చూసుకోవాలి, సుగంధ ద్రవ్యం ఏంది, మాదక ద్రవ్యం ఏంది చూసుకోవాలి. అంటే మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థాలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జంతువుకు మొక్కకి ఏంది భేదం అని అంటే జంతువులో ఏర్పడేటువంటి విసర్జక పదార్థం బయటికి విసర్జించడానికి ఒక సిస్టమ్ ఉంది. దీన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం కదా. విసర్జక వ్యవస్థ జంతువుకు ఉంది, కానీ మొక్కకు లేదు. మొక్కలో ఉత్పత్తి అయినటువంటి విసర్జక పదార్థం మొక్కలోని ఏదో భాగంలో స్టోర్ అవుతుంది. కాబట్టి మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థంలో కనుక నత్రజని ఉంటే, అంటే మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థంలో నత్రజని ఉంటే దాన్ని ఆల్కలాయిడ్ అంటారు. ఆల్కలాయిడ్ అంటే ఇది ఏంది, మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థంలో నత్రజని ఉండాలి. నత్రజని ఉంటే ఆల్కలాయిడ్, లేకపోతే ఆల్కలాయిడ్ కాదు. ఏంటది మరి ఆల్కలాయిడ్ కాకపోతే టెనిన్ కావచ్చు, రెజిన్ కావచ్చు, లేకపోతే క్రిస్టల్స్ కావచ్చు, ఇంకేదో గమ్స్ కావచ్చు, లేకపోతే ఏమో కావచ్చు. కానీ ఆల్కలాయిడ్ కావాలంటే మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థంలో నత్రజని ఉండాలి. నత్రజనితో కూడినటువంటి విసర్జక పదార్థాన్ని ఆల్కలాయిడ్ అంటారు. దీన్ని తక్కువ మోతాదులో వాడితే కనుక ఔషధం అంటారు, తగు మోతాదులో వాడితే సుగంధ ద్రవ్యం అంటారు, పిచ్చి పిచ్చిగా వాడితే మాదక ద్రవ్యం అంటారు. అంటే ఔషధము, సుగంధ ద్రవ్యం, మాదక ద్రవ్యం మౌలికంగా ఆల్కలాయిడ్స్. అంటే ఈ మూడిట్లో కూడా ఉండేటువంటి మూలకం నత్రజని. ఈ మూడు కూడా విసర్జక పదార్థాలు. ఒక మాటలో చెప్పాలంటే శృతిమిచ్చినటువంటి సుగంధ ద్రవ్యాన్ని మాదక ద్రవ్యం అంటారు. అంటే మాదక ద్రవ్యం స్వయాన
సుగంధ ద్రవ్యానికి స్వయాన అక్కో చెల్లో అన్నో తమ్ముడో అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గసగసాలు తీసుకోండి. ఈ గసగసాలు అనేది సుగంధ ద్రవ్యం అయితే దీని నుండి మార్ఫిన్ లభిస్తుంది మనకు. అంటే మార్ఫిన్, ఓపియం, దీన్ని మనం ఎక్కడి నుంచి తీస్తారని అంటే పక్వం చెందినటువంటి పచ్చి కాయలోని లేటెక్స్ నుండి వస్తుంది. ఏది? ఈ గసగసాల మొక్క. దీన్నే మనం పెపావర్ సోమినిఫెరం అంటారు. ఈ పెపావర్ సోమినిఫెరం విత్తనాలను గసగసాలు అంటారు. ఈ పెపావర్ సోమినిఫెరం నుంచి లభించేటువంటి మాదక ద్రవ్యంగా, డ్రగ్గా దీన్ని మార్ఫిన్ అంటాం. అయితే ఏమంటున్నాను, అట్లాగే మిరియాలు ఉన్నాయి. మిరియాలు, ఈ మిరియాల విత్తనాలు ఏంటి? మిరియాల విత్తనాలు, దీని పత్రాలు తమలపాకు. తమలపాకు విత్తనాలే మిరియాలు. కాబట్టి ఈ మిరియాలు తమలపాకు రెండు ఒకటే. అంటే పైపర్ బీటిల్ అంటాం కదా, పైపర్ నైగ్రమ్ దీని శాస్త్రీయనామం, పైపరేస్ ఫ్యామిలీ. నేను ఏమంటున్నాను అంటే జనరల్గా అభ్యర్థికి మిరియాలు తెలుసు, తమలపాకులు తెలుసు, కానీ తమలపాకు విత్తనాలు మిరియాలని, మిరియాల పత్రాలు తమలపాకులని తెలియదు. కోచింగ్ ఏం చేస్తుంది, కోచర్ ఏం చేస్తాడని అంటే ఈ తమలపాకులు మిరియాలను కలిపేస్తాడు. అంటే నేను ఏమంటాను ఇక్కడ అంటే ఎంట్రన్స్లో ఏం తెలుస్తుంది అని అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాటర్ని విశదీకరించాలి, విశ్లేషించాలి. అప్పుడు అభ్యర్థికి కావాల్సినటువంటి సమాచారం 20% పెరుగుతుంది. 60% టెక్స్ట్ బుక్లో ఏముందో అదే వస్తుంది, ఇలా సందేహం ఏం లేదు. మరి 80% కావాలంటే ఇది సరిపోదు. అంటే 80%గా ఎక్స్పాండ్ కావాలంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మ్యాటర్ని 80%కి ఎక్స్పాండ్ చేయాలంటే 20% కోచర్ ఏం చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో 4 మార్గాలు ఉన్నాయి, 4 లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి ఉంచుకునేటువంటి అంశాలు ఉంటాయి. రెండవది టెక్స్ట్ బుక్లో ప్రతి పేజీలో వదిలేసేటువంటి అంశాలు ఉంటాయి. ఇది రాదులే అనుకొని వదిలేస్తే దాన్నే క్వశ్చన్గా చేస్తారు. మూడోది టైం మేనేజ్మెంట్ అని, ఇట్లా నాలుగోది షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి. ఆ టైం మేనేజ్మెంట్కు మనము ఒక క్వశ్చన్ చదవడానికి మనం ఉన్నటువంటి సమయం మొత్తం 5 నిమిషాలు అనుకుంటే దానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సమయం 55 సెకండ్లే కదా. ఒక క్వశ్చన్కు 55 సెకండ్ల టైం ఇస్తుంది గవర్నమెంట్ మనకు. 5% క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లో 5% క్వశ్చన్లు చదవడానికి ఒక్కొక్క క్వశ్చన్కి 5 నిమిషాలు పడుతుంది. ఇది చూసుకోవాలి మనం. అంటే మరి దీన్ని ఏం చేయాలి, ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్లా టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఏవైతే సిలబస్లో అంశాలు ఉన్నాయో వాటన్నిటికీ జనరల్గా షార్ట్ కట్స్ని డెవలప్ చేశారు. ఈ షార్ట్ కట్స్ని కోచర్ ద్వారా, బలమైన టీచర్ ద్వారా అభ్యర్థి కనుక తీసుకోగలిగితే ఈ 5% క్వశ్చన్స్కు అల్టిమేట్గా అక్కడనే ఆన్సర్ చూసుకొని, వేరే క్వశ్చన్లకు ఆన్సర్ తక్కువ రేటు చూసుకునే అవకాశం లేదు, తక్కువ ఉంటుంది. దీనికి ఈ టైం మేనేజ్మెంట్ 5% క్వశ్చన్స్కు అక్కడే నువ్వు ఆన్సర్ తప్ప రైటా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైటాసిస్ అనుకుంటా. ఈ మైటాసిస్లో కణం విభజన చెందితే 2 కణాలు ఏర్పడతాయి, మళ్ళీ దీని నుంచి 2 ఏర్పడతాయి. ప్రతిసారి కూడా కణం విభజన చెందితే 2 ఏర్పడుతుంది కదా సమ విభజనలో. ఇది చెప్పడానికి 20 గంటల క్లాస్ రూమ్ టైం అవసరం అవుతుంది, కానీ మామూలుగా టూకీగా మాట్లాడుతున్నాం. ఓ కణం పాల్గొనింది, 2 కణాలు 3 4 ఏర్పడ్డాయి. ఎన్ని విభజనలు కావాలి? ప్రతిసారి 2 ఏర్పడుతున్నాయంటే జనరల్గా ఒక కణం నుండి 4 కణములు ఏర్పడటకు కావలసిన సమ విభజనల సంఖ్య అంటే A2 B3 C4 D1 అంటే జనరల్గా 2 పెట్టేస్తాయి. కానీ 1 2 3 అవుతుంది, అంటే ఆన్సర్ 3 అవుతుంది. ఎట్లా వస్తుంది ఇది అని అంటే ఇది ఫైనల్ నెంబర్ ఆఫ్ సెల్స్ మైనస్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ మైటాసిస్. ఇది అనమాట. అంటే ఇట్లాంటి ఈ ఫార్ములాస్ అంటే 10 కణాలు పాల్గొని 100 ఏర్పడాలంటే 100 - 10 అనమాట, 90 అవుతుంది. 2364 కణాలు పాల్గొని 2,39,66,478 కణాలు ఏర్పడాలంటే ఏం లేదు, దీంట్లో నుంచి ఇది చేస్తే సరిపోతుంది. అంటే ఇట్లాంటి ఫార్ములాలు మొత్తం బయాలజీలో 400 ఉన్నాయి. ఈ 400 ఫార్ములాలు నేర్చుకోవడానికి సుమారు క్లాస్ రూమ్లో 200 గంటలు స్టూడెంట్ కూర్చోవాలి, కోచర్తో అయితే కలాడాలి. ఆడితే వీటిపైన అనాలిసిస్ వస్తుంది. ఇది ఉద్యోగం రావడానికి ఉపయోగపడేటువంటి అంశాలను అభ్యర్థి డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క లెసన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ పోతే మనకిచ్చినటువంటి సిలబస్, నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ డిఎస్సి సిలబస్ నేను అన్నీ చూశాను. డిఎల్ సిలబస్లో లేనటువంటి అంశాలు, జేఎల్ సిలబస్లో లేనటువంటి అంశాలు, చివరకు నీట్లో లేనటువంటి అంశాలు కూడా మనకు దీంట్లో ఇచ్చినారు. అంటే దీన్ని అభ్యర్థి చాలా బలంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఈ టీచరు లేదా కోచర్ యొక్క సహకారం అవసరం. ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా బాసర ఇన్స్టిట్యూట్ ద్వారా కావలసినటువంటి బయోసైన్స్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మేము సాదర ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా, బాసర వేదిక ద్వారా డాక్టర్ శ్రీనివాస్ గారు, నేను మీకు కావలసినటువంటి కంటెంట్ని సమూలంగా, సమగ్రంగా, సవినయంగా మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఇస్తాం. ఈ లిమిటెడ్ ఆఫ్ టైంలో
అంటే మీకు ఏదైతే ఎన్ని గంటలైతే సమయం కావాలని మేము అనుకుంటున్నామో ఆ సమయంలో ఎనాలిసిస్తో పాటు నోట్స్తో పాటు మరి అదే మనకు యూనిట్ వైజ్ ఎగ్జామ్స్తో పాటు ప్రతి సండే ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ను ఎనాలిసిస్ చేస్తూ, అంటే జనరల్గా ఎగ్జామ్స్ పెడతారు, అందరు పెడతారు. ఇక్కడ ఏమంటున్నాను నేనంటే ఒక ఎగ్జామ్ పెట్టినాము అని అంటే అది ఇప్పుడు మండే టు సండే, అంటే సండే ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తామనంటే ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చినాం, దీనికి 4 ఆప్షన్స్ ఉంటాయి, తెలిసిందే కదా. జనరల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్లు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. మరి ఈ 3కి క్వశ్చన్లు ఉంటాయి కదా. ఏం చేస్తాం? ఎనాలిసిస్లో ఎగ్జామ్ పెట్టి మీతోటే అక్కడనే క్లాస్ రూమ్లోనే దానికి ఆన్సర్ బీనే ఎందుకు, సి ఎందుకు కాదు, డి ఎందుకు కాదు, అలాగే దీనికి క్వశ్చన్ ఏమిటి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా మళ్ళీ క్వశ్చన్స్ని రేజ్ చేసి అక్కడే ప్రతి పేపర్ ద్వారా మీకు కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ, డౌట్స్ క్లారిఫికేషన్తో పాటు చాలా ఇన్డెప్త్గా సరౌండింగ్ సబ్జెక్ట్ని అభ్యర్థికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ వేదిక ద్వారా మేము చేస్తాము. అయితే ఇది హైదరాబాద్లో చేస్తున్నాము. హైదరాబాద్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాం. తెలంగాణలో ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏదో ఒక పరీక్షకు మా నుండి సబ్జెక్ట్ అందినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈసారి మేము ఈ వేదిక ద్వారా కొంచెం శ్రమ కోర్చి ఈ గుంటూరులో బాసర వేదిక ద్వారా, బాసర ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ బయోసైన్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని అభ్యర్థులందరికీ బలంగా ఇంజెక్ట్ చేయాలనేటువంటి అంశంతో, ఆశయంతో రాబోయేటువంటి తరాలకు మీ ద్వారా మా సబ్జెక్టు ఇంజెక్ట్ కావాలనేటువంటి ఒక ఆశయంతో ఇక్కడ దాకా వచ్చినాం. దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం జెనెటిక్స్ తీసుకుందాం. జన్యుశాస్త్రం తీసుకుంటే ఈ జన్యుశాస్త్రంలో 2 ఉన్నాయి. ఒకటి మొక్కలకు సంబంధించిన మెండలిజం అన్నాడు. ఈ మెండలిజంలో ఏముంటుంది అంటే ఉపోద్ఘాతం ఉంటుంది. ఇంట్రడక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రడక్షన్ పోయిందంటే ఆ యూనిట్ పోయినట్లు లెక్క. ఉపోద్ఘాతం అంటారు. ఆ తర్వాత దీంట్లో ఏకసంకరణం ఉంది, అలాగే ద్విసంకరణం ఉంది. త్రిసంకరణం కూడా ఉంది కానీ మన సిలబస్లో లేదు. అలాగే మనకు లా ఆఫ్ డామినెన్స్ అంటారు, బహిర్గత్వ నియమం ఉంది. బహిర్గత్వ నియమం అంటారు, లా ఆఫ్ డామినెన్స్. తర్వాత అసంపూర్ణ బహిర్గత్వ నియమం. అలాగే పచ్చ సంకరణం అంటారు, బ్యాక్ క్రాస్ అంటాం కదా, పచ్చ సంకరణం, బ్యాక్ క్రాస్ అంటారు దీన్ని. దీనికి మరో పేరు పూర్వ సంకరణం అంటారు, ఏదన్నా ఒకటే. అలాగే పరీక్షా సంకరణం, దీన్ని టెస్ట్ క్రాస్ అంటాం కదా. ఇక్కడ దాకా మెండలిజం. దీంట్లో ఇంకా 2 అంశాలు ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అన్నాడు. అంటే సంకరీకరణ సూత్రములు అంటారు. సంకరీకరణ సూత్రములు దీన్ని ప్రతిపాదించింది మెండల్ కాదండి. మెండల్కు ఈ సంకరీకరణ సూత్రాలకు సంబంధమే లేదు. మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. కార్ల్ కోరెన్స్ అని, వాన్ షేర్మార్క్ అని, హ్యూగో డీవ్రీస్ అని. ఈ 3 శాస్త్రవేత్తలు ఈ మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించినారు. ఈ కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో పరిశోధన చేస్తూ మెండల్ పరిశోధనల్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈ కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ప్రతిపాదించినాడు. అయితే దీంట్లో ఈ సంకరీకరణ సూత్రాలు కూడా 2 ఉన్నాయి. ద లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం, దీన్ని అలియన్ సిద్ధాంతం అంటారు, దీన్ని మనం పృథక్కరణ సిద్ధాంతం అంటారు. ఈ ఏక సంకరణము దాని ఫలితం ఆధారంగా కార్ల్ కోరెన్స్ మొక్కజొన్నలో ఈ ప్రిన్సిపల్ ప్రతిపాదించినాడు. అంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జనరల్గా మెండల్ పెట్టొస్తాం. మెండల్కు ఈ ప్రిన్సిపల్స్కి సంబంధం లేదు. కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో మొదటిదా ద లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇది బేస్డ్ ఆన్ ద మోనో హైబ్రిడైజేషన్ అట్లా ఈయన ప్రతిపాదించినాడు. అలాగే మనకు రెండవది ఏంటంటే ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు, స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం అంటారు. దీన్ని విసంకరణం ఆధారంగా కార్ల్ కోరెన్స్ మనకు మొక్కజొన్నలో ప్రతిపాదించినాడు. ఇట్లా మనకు దీంట్లో కొన్ని నిష్పత్తులు ఉన్నాయి. ఉన్నటువంటి దీంట్లో మనకు మెండల్ అంటే జన్యుశాస్త్రంలో 16 నిష్పత్తులు ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ 16 నిష్పత్తుల్లో నిష్పత్తి వస్తుంది. జనరల్గా మనకు ఏక సంకరణం తీసుకుంటే దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి దృశ్య రూపం అంటారు, రెండవది జన్యు రూపం అంటాం కదా.
అంటే దృశ్యరూపం ఏక సంకరణలో తీసుకుంటే 3:1 అంటాం, జనరూప నిష్పత్తి 1:1 అంటాం కదా. ఇవన్నీ నేను ఈజీగా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, ఇలా విధానం కాదు. తక్కువ సమయంలో ఒకే వీడియోలో మీకు కావాల్సినటువంటి సమాచారం ఇవ్వాలి కాబట్టి ఏదో క్రోడీకరించి కుదించి మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం. అయితే ఈ దృశ్యరూప నిష్పత్తి 3:1, జనరూప నిష్పత్తి 1:2:1 అయితే ఈ 3:1ని మళ్ళీ 3:1 చేత గుణిస్తే అంటే 3:1 ఈజ్ మల్టిప్లయింగ్ విత్ 3:1. 3 3 = 9 కాబట్టి 3 = 3 ఇది. అంటే ఇది ఏమైంది అని అంటే విసంకరణ దృశ్యరూప నిష్పత్తి అయింది. ఒకవేళ దీన్ని కనుక 3:1 చేత మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు త్రిసంకరణ దృశ్యరూపం వచ్చేస్తుంది. 27:9:9:9:3:3:3:1 అని. ఇట్లా ఇది ఒక ఫార్ములా, అంటే ఒక మెథడ్ ఇది. అట్లనే ఇప్పుడు మనకు దీంతో మల్టిప్లై చేస్తే ద్విసంకరణ జనరూప నిష్పత్తి వస్తుంది. 121 ఈజ్ మల్టిప్లయింగ్ విత్ 121. 1 2 1 2 4 అదే 2 1 2 1 వచ్చేస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఇది ఎంట్రన్స్ మోడ్, అకాడమిక్ ఓరియంటేషన్ వేరు. మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారాన్ని చదువుకుంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదవని చాలామంది చెప్తున్నారు. అంటే మా వీడియోలలో కావచ్చు, కోచింగ్ సెంటర్లలో వింటున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ చదవండి, సెకండ్ ఇయర్ చదవండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివితే ఫస్ట్ ఇయర్ పాస్ అవుతారు, సెకండ్ ఇయర్ చదివితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతారు. నాకు తెలిసి ఇప్పుడు డిఎస్సి రాసే అభ్యర్థులందరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంటర్మీడియట్ పాస్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అవుతారు తప్ప దీంట్లో సక్సెస్ రేట్ పెంచుకుంటారని నేను అనుకోను. సక్సెస్ రేట్ పెంచుకోవాలంటే మనకి ఇప్పుడు ఒకవేళ మనకే సక్సెస్ రేట్ పెరగకుండా ఇంటర్ టెక్స్ట్ బుక్ చదివితే డిఎస్సి వచ్చే మాట అయితే మరి ఇంటర్ టెక్స్ట్ బుక్లోనే 99% వచ్చినటువంటి స్టూడెంట్కు నీట్లోనో లేదంటే ఐఐటీలోనో సక్సెస్ కావాలి కదా. మరి ఈ అభ్యర్థులకు ఎందుకు రావట్లేదు? 99% వచ్చినటువంటి అభ్యర్థి కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ అని లేదనుకుంటే ఇంకో లాంగ్ టర్మ్ అని సెకండ్ లాంగ్ టర్మ్ అని పోతుండ్రు కదా. ఏది దీంట్లో ఉన్నటువంటిది అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం తయారు చేసినటువంటి టెక్స్ట్ బుక్ ప్రభుత్వం చేత, కానీ ఆ నీట్ కోసం తయారు చేసిన టెక్స్ట్ బుక్ కాదు. అంటే ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఏముందో దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని చదువుతూ దీంట్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అంశాన్ని ప్రతి పదార్థాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటిది మనకు ఎంట్రన్స్ కావాల్సినటువంటి సమాచారాన్ని మనం క్రోడీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి, అది విధానం. కాబట్టి అట్లా ఇప్పుడు చాలా మనకు టాపిక్లు ఉన్నాయి. దీంట్లో మీరు ఏ టాపిక్ని తీసుకున్నా కూడా ఇప్పుడు మార్ఫాలజీ ఉంది, మార్ఫాలజీలో పత్ర విన్యాసం ఇచ్చినాడు అంతే కదా. ఫిలోటాక్సీ అంటాం. పత్ర విన్యాసం జనరల్గా 3 రకాలు ఉంటుంది. ఏకాంతర పత్ర విన్యాసం అంటారు, అభిముఖ పత్ర విన్యాసం అంటారు, సర్పిలాకార పత్ర విన్యాసం అంటారు. అవును కదా. కాబట్టి ఏకాంతర పత్ర విన్యాసంలో ఒక కాండం పైన 2 వరుసల్లో పత్రాలు ఉంటాయి. ఒక వరుసలో ఉండేటువంటి పత్రానికి దానికి ఏకాంతరంగా 2వది ఉంటుంది, దీనికి ఆల్టర్నేట్గా 3వది, దీనికి ఆల్టర్నేట్గా 4వది, ఇట్లా 5వది, ఇట్లా 6వది ఉంటుంది. దీన్నే 1 2 3 అనుకుంటే ఈ 1వ పత్రం 3వ పత్రం సమకోణంలో ఉంటాయి కాబట్టి ఇది 1/3 పత్ర విన్యాసం అంటారు. ఈ రెండింటి మధ్యన కోణం ఎంత? పత్రాంతర కోణం అంటాం కదా దీన్ని. ఈ పత్రాంతర కోణం ఎంత ఉంటుంది అంటే జనరల్గా ఇది వృత్తం అనుకుంటే ఇది అర్ధవృత్తం కాబట్టి ఏ ఆప్షన్లో 180 డిగ్రీలు ఇస్తాడు, బి ఆప్షన్లో 120 ఇస్తాడు, సి ఆప్షన్లో 160 ఇస్తాడు, డి ఆప్షన్లో 360 ఇస్తాడు. ఏం పెడతాం జనరల్గా అంటే 180 పెట్టేస్తాం. ఎందుకని? వృత్తంలో 360 కాబట్టి అర్ధవృత్తం కాబట్టి అట్లా అనుకుంటాం. అయితే 1/3 పత్ర విన్యాసం కాబట్టి మొత్తం 360 కాబట్టి 360ని 1/3 చేత గుణించినట్లయితే మనకు 120 వస్తుంది. నేనేమంటానంటే పత్రాంతర కోణం ఏకాంతర పత్ర విన్యాసంలో పత్రాంతర కోణం కావాలంటే పత్ర విన్యాసాన్ని రకాన్ని 360 చేత గుణించాలి. ఇప్పుడు 3/8 ఇచ్చిండు పత్రాంతర కోణంలో. ఆ పత్రాంతర కోణం ఏంటంటే 3/8 × 360. 2/4లో పత్రాంతర కోణం ఎంత అంటే × 360. 5/6లో పత్రాంతర కోణం ఎంత? 360. అంటే పత్ర విన్యాస రకాన్ని 360 చేత గుణించాలి. గుణిస్తే పత్రాంతర కోణం వస్తుంది. నేనేమన్నాను, మొత్తం బయాలజీలో బాటనీ జువాలజీ మొత్తం కలుపుకుంటే సుమారుగా మనకు ఒక 400 షార్ట్ కట్స్ బయటకెళ్తాయి. వీటి ద్వారా ఒక 5% క్వశ్చన్స్కు, ఈ టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్కు మనం ఈజీగా ఆన్సర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నేర్చుకోవడం కోసం ఖచ్చితంగా అభ్యర్థి ఒక బలమైనటువంటి కోచర్ని ఎన్నుకోవాలి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కోచర్కు టీచర్కు చాలా భేదం ఉంది. కాబట్టి ముందు కోచర్ని ఎన్నుకోవాలి. అంటే టీచర్గా నువ్వు తయారు కావాలంటే కోచర్ అవసరం ఉంది, కానీ టీచర్ని తయారు చేయడం
అంత ఈజీ అని నేను అనుకోను. ఈ కోచర్ అనేటువంటిది అంటే ఎంట్రన్స్కు పాఠం చెప్పగలిగేటువంటి టీచర్ని కోచర్ అంటారు. మనకు అకాడమిక్ ఓరియంటేషన్లో ఇప్పుడు ఇంటర్మీడియట్కు సబ్జెక్ట్ చెప్పేటువంటి లెక్చరరు, నీట్కు సబ్జెక్ట్ చెప్పేటువంటి లెక్చరర్ చాలా డిఫరెంట్. అంటే నేను దీన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఈ వేదిక ద్వారా, ఈ బాసర వేదిక ద్వారా తీసుకుంటారని, మా సహకారాన్ని తీసుకుంటారని తప్పకుండా మేము ఆశిస్తున్నాం. మీరందరూ రేపు 20వ తారీఖు రోజు మనకు అదే బ్రాడీపేటలో 4/9 ఆ లైన్లో మనకు బాసర కోచింగ్ సెంటర్ ఉంది. మీరందరూ తప్పకుండా మీరు ఆ కోచింగ్ సెంటర్కు డెమో కోసం రండి. ఆ డెమో అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఒక ఫుల్ లెంత్ క్లాస్ మీరు వినొచ్చు. ఆ నెక్స్ట్ డే కూడా ఒక ఫుల్ లెంత్ క్లాస్ మీరు వినొచ్చు. అంటే ఒకటి లేదా రెండు ఫుల్ లెంత్ క్లాసుల్ని మేము ఒక టాపిక్ని తీసుకొని, జువాలజీలో ఒక టాపికు, బాటనీలో ఒక టాపికు, ఈ రెండు కలిసినటువంటి కంబైన్డ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అభ్యర్థులకు మేము ఈ డెమో ద్వారా, ఈ వేదిక ద్వారా మీకు అందిస్తాం. తప్పకుండా మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఓ లెక్చరర్గా, తర్వాత ఒక బాసర కోచింగ్ సెంటర్లో ఒక ఫ్యాకల్టీగా నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే దీంట్లో ఇంకా కొంత సమాచారం ఉంది. నెక్స్ట్ ఒక 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి, వాటిని మీ ముందుకు తెస్తాను. ఆ తర్వాత రేపు కూడా మేము ఒక 2 వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు మీడియం. బట్ ఈ బాసరలో ఎక్స్క్లూసివ్లీ జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ ద బ్యాచ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా మేము అంటే ఈరోజు ఇంగ్లీష్లో చెప్పడం ద్వారా బైలింగ్వల్లో చెప్పడం అనేటువంటిది అది ఎంట్రన్స్కు సరిగా తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరికి న్యాయం జరగదు. బట్ టుమారో జస్ట్ వీఆర్ గోయింగ్ టు expressing with the English medium by tomorrow, and we should be give and bring a video exclusively for the remaining what they have to wanting from my side. Just tomorrow we should be good expressing with a video. కాబట్టి దీంట్లో మనకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 2 వేరు బ్యాచ్ల్ని మేము దీన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి కావలసినటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి మేము ఈ వేదికను ఎన్నుకున్నాం. మీరందరూ మా సబ్జెక్ట్ని తీసుకోవడానికి అట్లీస్ట్ యూ షుడ్ బి కమ్ టు అటెండ్ ఫర్ ద డెమోకు రండి. తర్వాత ఇది మీకు పనికి వస్తుందా లేదా, అసలు అన్నీ మనకు కోచింగ్ సెంటర్లలో ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్లో పర్టికులర్గా ఏం ఇస్తున్నారు. 10వ తరగతి పుస్తకం చదవమంటారు. ఈ 10వ తరగతి పుస్తకం చదివితే ఏమవుతుందండి, ఈ టెట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంది, 10వ తరగతి వరకు టెట్లోనే మనతో చదివించినది గవర్నమెంట్. మళ్ళీ 10వ తరగతి పుస్తకం చదవటం వల్ల మళ్ళీ టెట్ పాస్ కావటమే. కాబట్టి ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ అని కాదు, ఎంట్రన్స్ ఈజ్ ఏ లాంగ్వేజ్. అంటే ఇది చాలా డిఫరెంట్ లాంగ్వేజ్. కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం నుండి ఒక ఎంట్రన్స్ కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకోవాలి. దాన్ని ఈ వేదిక ద్వారా మేము బలమైన ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అభ్యర్థులందరికీ మేము కావాల్సినటువంటి సబ్జెక్ట్ని ఇస్తాం. మాకు నమ్మకం ఉంది. మీరు కూడా అంతే నమ్మకంతో రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.